హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రాలయాక్స్. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి పెడుతున్నానండి. ఈ కొత్తిమీర పచ్చడికి ఒక కట్ట కొత్తిమీర తీసుకొని దీన్ని బాగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను గంట సేపు. దానిలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొద్దిగా జీలకర్ర, కొన్ని నువ్వులు, కొంచెం ఒక అర స్పూను మెంతిపిండి, ఒక స్పూన్ ఆవు పిండి, కొద్దిగా చిన్నుల్లిపాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర వేసి వేసుకుంటున్నాను. బాగా వేపుకోవాలండి. ఇది వేగిన తర్వాత తీసి ప్లేట్లు వేసుకోవాలండి. ఇంకొద్దిగా ఉంది, అది కూడా వేసుకుంటాను. ఇది కూడా వేసుకుంటున్నాను. 2 సార్లు వేసుకున్నాను, ఒకసారి వేగదని. ఇది కూడా అలా విధంగానే వేసుకోండి. కొంచెం కూడా వేగింది. ఇది కూడా తీసి ప్లేట్లో పోసి నువ్వులు వేసేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఆ వేడికే జీలకర్ర వేగుద్ది. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర, నువ్వులు జీలకర్ర వేయించుకున్నాం కదా, అవి కూడా మిక్సీలో వేసుకుంటున్నా. బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. చిన్నుల్లిపాయలు రెబ్బలు తీసి వేసుకుంటున్నాను. లైట్గా వేసుకోవాలా. చింతపండు పులుసు పోస్తున్నానండి. చింతపండు పులుసు పోసి కలుపుకోవాలా. కొద్దిగా ఇది దగ్గరికి రానివ్వాలా. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. స్పూన్లు కారం వేసుకుంటున్నాను. దానికి తగినంత మనం ఎంత తింటాం అంత కారం వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి. నేను వేసిన క్వాలిటీకి కారం సరిపోద్ది. ఇలా కొంచెం ఉడకనిచ్చి కొద్దిగా ఆవు పిండి, కొద్దిగా మెంతి పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాము కొత్తిమీర, అది కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలా. అలాగే 1 స్పూన్నర కారం ఉప్పు వేస్తున్నానండి. 1 స్పూన్నర ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలాగా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, కొద్దిగా కరివేపాకు మొత్తం వేసుకొని పోపు ఏదైతే ఉందో దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది అన్నట్టు చేసుకుంటే. ఇది 4 రోజులైనా నిల్వ ఉంటుంది. బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా వేసుకొని పచ్చడి బౌల్లో తీసుకోవాలా. బౌల్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి చాలా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.